Insights TV Entertainment. కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ వానమబ్బులాంటి వాటం నీదయా. ఏంటి పాట పాడుతుంది అనుకుంటున్నారా? ఈ పాటకు బాలకృష్ణ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ పల్లవి సరిగ్గా బాలయ్య వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. తిక్కరేగితే తిడతాడు, అది నెత్తికెక్కితే కొడతాడు అన్నది ఎంత నిజమో, మనసుకు నచ్చితే అంతే స్వచ్ఛంగా మనుషుల్ని ప్రేమిస్తాడు అనేది అంతే నిజం. అదే అభిమానులకు నచ్చుతుంది. అందుకే ఆయనంటే అంత పిచ్చి. బాలయ్య అంటే భళా, బాలయ్య అంటే భోళా. చూడ్డానికి గంభీరంగా కనిపిస్తాడు, కదిలిస్తే చిన్నపిల్లాడైపోతాడు. అందంలో, ఆహార్యంలో, అభినయంలో, వాచకంలో, నృత్యంలో నిత్యం కొత్త దారుల్ని ఆవిష్కరించటంలో బాలయ్యకు తిరుగేలేదు. మాస్, యాక్షన్, ఫిక్షన్, ఫ్యాక్షన్, ఫ్యాంటసీ, హిస్టరీ, ఇలా బాలయ్యకు లొంగని జోనర్ లేదు. నందమూరి తారక రామారావు తర్వాత అన్ని జోనర్లని టచ్ చేసిన స్టార్ హీరో అతనే. ఈ విషయంలో తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచాడు మన బాలయ్య. కత్తి పట్టాలన్నా బాలయ్యే, గుర్రమెక్కి కదం తొక్కాలన్నా బాలయ్యే, మాస్ డైలాగులు చెప్పాలన్నా, గళమెత్తి ఓ పద్యం అందుకోవాలన్నా బాలయ్యే. ఈ వైవిధ్యం ఇంకెవ్వరికీ సాధ్యం కాదేమో. ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన బాలకృష్ణ ప్రయోగాలకు వెనుకంజ వేయలేదు. ఆదిత్య 369, భైరవ ద్వీపం ఇవన్నీ అప్పట్లో ప్రయోగాలే. ఫ్యాక్షన్ కథలతోనూ ఇండస్ట్రీ రికార్డుల్ని కొట్టొచ్చు అని నిరూపించిన యాక్షన్ హీరో బాలయ్య. సమరసింహారెడ్డితో ఫ్యాక్షన్ రుచి, స్టామినా ఏమిటో టాలీవుడ్కి చెప్పాడు. ఆ తర్వాత అంతా బాలయ్యను ఫాలో అయ్యారు. చిత్రసీమ అంతా మాస్, యాక్షన్ గోలలో కొట్టుకుపోతున్నప్పుడు శ్రీరామరాజ్యం, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి కళాత్మక చిత్రాల్లో నటించటానికి సాహసించిన హీరో. అందుకే బాలయ్య అంటే అంత అభిమానం. ఓసారి ఓ దర్శకుణ్ణి నమ్మాడు అంటే ఆ దర్శకుణ్ణి ఫాలో అయిపోవటమే తన పని. తొడగొట్టమన్నా కొడతాడు, ట్రైన్లని వెనక్కి పంపమన్నా పంపుతాడు. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్, అంతే. బాలయ్య చేసిన కొన్ని సీన్లు సరదాగా ఉంటాయి, నవ్వు తెప్పిస్తాయి, ట్రోలింగ్కి గురవుతాయి. కానీ వాటిని కూడా అభిమానులు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివి చేయాలన్నా మన బాలయ్యే అని కాలర్ ఎగరేస్తారు. ఆడియో ఫంక్షన్లలో బాలయ్య స్పీచ్లు సైతం వాళ్లకు ఎంటర్టైన్ ఇస్తూ ఉంటాయి. మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేయటం బాలయ్య స్పెషాలిటీ. వాటికి గ్రామర్ ఉండాల్సిన పని లేదు అనేది బాలయ్య మెంటాలిటీ. తనని ట్రోల్ చేయటానికి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు అని తెలిసినా బాలయ్య తన స్వభావం వదలట్లేదు. నవ్వేవాళ్లు నవ్వని, ఏడ్చేవాళ్లు ఏడవని, డోంట్ కేర్ అంటూ బాలయ్య సినిమాలో ఓ పాటుంది. అదే ఆయన లక్షణం కూడా. బసవతారకం ఆస్పత్రి బాలయ్యలోని మరో ఉదాత్తమైన కోణం. ఆ ఆస్పత్రి ద్వారా ఎంతమంది ప్రాణాల్ని కాపాడాడో లెక్కేలేదు. సైలెంట్గా చేసే సేవా కార్యక్రమాలకు పద్దే లేదు. హిందూపురంలో వరుసగా 3 సార్లు గెలిచి రాజకీయ రంగంలోనూ విజయ పతాక ఎగరేశాడు బాలయ్య. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలు కూడా నేను మీ అభిమానిని సార్ అంటే చాలు వాళ్ల సినిమాల ప్రమోషన్ల రంగంలో దిగిపోతాడు. అక్కడ ఈగోలు, స్టార్డమ్లు అడ్డురావు. 25 ఏళ్ల వయసులో బాలయ్యని చూడండి, ఇప్పటి బాలయ్యను చూడండి, ఎక్కడా తేడా లేదు. అదే జోష్, అదే స్పీడ్. ఆ మాటకొస్తే అంతకంటే కొంచెం ఎక్కువే. వయస్సు శరీరానికే కాని మనసుకు కాదు. బాలయ్య ఈ మాటల్ని నిజం చేశాడు. ఇదివరకటి కంటే స్పీడ్గా సినిమాలు చేస్తున్నాడు. సినిమాలేనా, ఇటు బుల్లితెర షోలు, అటు రాజకీయాలు, మరోవైపు బసవతారకం అంటూ సేవా కార్యక్రమాలు. ఏం చేసినా, ఎక్కడ ఉన్నా ఆయనకంటూ ఓ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ మరో 100 ఏళ్లైనా అలాగే ఉంటుంది. ఎందుకు అంటే ఆ బ్రాండ్ పేరు బాలయ్య. హ్యాపీ బర్త్డే బాలయ్య.